హలో సిస్టర్, శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే మిమ్మల్ని సరదాగా ఒక 30 సింపుల్ క్వశ్చన్లు అయితే అడుగుతాను. మీ మనసులో ఉన్న ఆన్సర్ అయితే ఇవ్వండి. మీ యొక్క మనస్తత్వం శారీ బిజినెస్ కి ఎంత మాత్రం మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. మీరు బిజినెస్ చేయాలని ఫిక్స్ అయితే అయ్యారు కదా. ఇప్పుడు మీరు శారీస్ అనేది ఎక్కడ తెచ్చుకుంటారు? ఇక్కడైతే మీకైతే 3 ఆప్షన్లు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే మీ లోకల్ డిస్ట్రిక్ట్ లో అనమాట హోల్సేల్ కమ్ రిటైల్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఇలా ఏం చేస్తారంటే మీరు గానీ 10,000 గానీ బట్టలు కానీ తెచ్చుకున్నారనుకో, వాటిల్లో ఒక 2 లేదా 3 శారీలు మిగిలిపోయినా మీరు ఇబ్బంది పడకున్నమ్మా, మిగిలిపోతే అవి మళ్ళీ మేమే రిటర్న్ తీసుకుంటాం అని అంటారు. ఇలేమంటే అసలు రేట్ కన్నా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ అయితే వేస్తారు. రెండో వాళ్ళు అదే డిస్ట్రిక్ట్ లో ఉంటారు, ఓన్లీ హోల్సేల్ అంటారు అనమాట. వీళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళ కన్నా ఒక 100 రూపాయలు 50 రూపాయలు అయితే తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటే మీకు మిగిలిపోయిన బట్టలు వెనక్కి తీసుకోరు. ఇంకో మూడోది ఉంది ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే ఏ సూరత్, ముంబయో, బొంబాయో, బెంగళూరు ఉంటాయి అనమాట. వీటిల్లో అయితే డైరెక్ట్ హోల్సేలర్స్ అనమాట. మెయిన్ హోల్సేలర్స్ వీళ్ళు, మ్యానుఫాక్చర్స్ కాదు, హోల్సేలర్స్. వీళ్ళకడైతే వీళ్ళకన్నా సరే ఒక 100 రూపాయలు 50 రూపాయలు తక్కువ, కన్నా ఒక 100 రూపాయలు 50 రూపాయలు తక్కువ ఉంటుంది అనమాట. కానీ అక్కడికి మీరు వెళ్ళి తెచ్చుకోలేరు. కానీ మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఛార్జెస్ చాలా అవుతాయి. 10,000 20,000 బిజినెస్ చేయాలనుకుంటే 10,000 20,000 ఛార్జీకి అయిపోతాయి. సో అక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా అయితే వాళ్ళైతే పంపిస్తున్నారు. కానీ ఆన్లైన్ లో వచ్చే సరుకు అనేది మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు. ఈ మూట్లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, బై.